మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక మంత్ర ఉపాసన చేస్తూ వెళ్ళేటువంటి సందర్భంలో కామ్య మంత్రానికి హోమాలు అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. కామ్యము అనేటువంటి దానికి మన మంత్రం సంధిస్తూ వెళ్ళిపోతా ఉంటాం. రోజు ఒక అరగంట, 30 గంట మన సమయాన్ని బట్టి, మన తీరికని బట్టి మనం వెచ్చిస్తూ ఉంటాము. సమస్య ఎక్కువగా ఉండదంటే ఒక గంట రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాము. 10-11 రోజులలో సమస్య ఎగిరిపోతా ఉంటుంది. జీవితం అంతా మనకు ఏదైతే కావాలని మనం అనుకుంటామో అనుకూలంగా మారడము, మనం ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఒక మంత్ర ఉపాసన చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో కొన్ని అంటే కామ్య మంత్రము కానప్పుడు ఒక మంత్రానికి కామ్యంతో సంబంధం ఉండదు. ఈ భగవంతుడు నాకు సిద్ధి కావాలని చెప్పేసి మన మంత్రాలు చేసుకుంటూ ఉంటాము. అలా ఉండేటువంటి మంత్రానికి మనకు హోమం అనేటువంటిది అవసరం అవుతుంది. హోమము, తర్పణం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. హోమము అనేటువంటిది అవసరం అవుతుంది. మరి ఒక మంత్రాన్ని 1,00,000 చేస్తాము, 50,000 చేస్తాము, 20,000 చేస్తాము. ఇలా రకరకాలుగా ఆ సాంప్రదాయాన్ని అనుసరించి మనం మంత్రం చేస్తాము. మంత్రము చేసిన తర్వాత ఇక మనకు తెలిసినటువంటి విషయమే కదా, దశాంశము అని చెప్పుకుంటూ చివరిగా మనం చేసేది ఏమిటి అంటే హోమం చేస్తాము. తదనంతరం మనం అన్నదానం ఇవన్నీ చేస్తూ ఉంటాము. హోమము చేస్తాము. హోమము చేయాలి అంటే ఎలా? ఈ మధ్య గురుగారు ఒక అతను మంత్రోపదేశం తీసుకున్నాడు. సరే, ఎక్కడో తీసుకున్నారు. తీసుకొని గురుగారు మేము హోమం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏ మంత్రం తీసుకున్నామంటే చెప్పాడు. గురుగారు వాళ్ళని గురువు ఇచ్చారు, కానీ ఆ గురుగారు ఇప్పుడు లేరు. నేను హోమం చేసుకోవాలనుకుంటున్నాను, ఎలా అనుకున్నప్పుడు సరే ఎక్కడ చేసుకుంటామంటే ఇక్కడ మా దగ్గర ఒక పంతులు ఉన్నాడు గురుగారు అని అన్నారు. సరే, ఎలా చేసుకోవాలో నేను విధానాలన్నీ చెప్పాను, ఇలా చేయండి అని. వాస్తవంగా ఆ మంత్రాన్ని మనం సంధిస్తూ హోమం చేయాలి, అదే మంత్రాన్ని. కానీ మంత్రం అంతా, హోమం అంతా అయిపోయిన తర్వాత గురుగారు హోమం చాలా బాగా జరిగింది గురుగారు అన్నారు. సంతోషం బిడ్డ. సో ఏం చేశారు, ఎవరు మీ పంతులు ఎవరు అనుకున్నప్పుడు గురుగారు అని చెప్పేసి ఇచ్చారు. నేను ఆ పంతులు గారిని, బేటా మీరు ఏం చేశారు అంటే తనకు తెలిసినటువంటి సూక్తాలు, ఆ విధానాలు అన్నీ చేశారు. హోమం అంటే మంత్రసిద్ధికి మంత్రానికి సంబంధించినటువంటి విధి విధానాన్ని అనుసరిస్తూ చేయాలి కదా. ఈ సూక్తాలు ఇవన్నీ ఎలా చేశారు నాని అని నేను అడిగాను. అంటే గురుగారు మా దగ్గర ఏదైనా కూడా ఇలాగే చేస్తారు అన్నారు. బహుశా మరీ సరే, అది ఫారెస్ట్కి దగ్గరగా ఉండేటువంటి గ్రామాలు కావచ్చు, అది ఏదైనా సరే. అంటే ఈ పిల్లవాడికి నేను చక్కగా అన్ని వివరంగా చెప్పాను, కానీ అతను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడా. సరే, ఏది ఏమైనా కూడా అలా జరిగింది. నాకు ఆ తర్వాత నుండి అనిపించింది, ఎవరైనా సరే ఒక మంత్ర ఉపాసన చేసేటువంటి వారు హోమము చేయాలి అని అనుకున్నప్పుడు మనం వాళ్ళకు సపోర్టింగ్ చేయాలి. ఇక్కడ మేమేం చేయబోతున్నాము అంటే, ఎవరైనా సరే ఏ మంత్రాన్నైనా సరే ఉపాసన చేసిన తర్వాత మేము హోమము చేయాలి అని అనుకున్నప్పుడు వారికి ఏంటంటే హోమాన్ని చేసుకునేటువంటి అవకాశము మేము కల్పిస్తున్నాం. ఏ విధంగా హోమం చేయాలి మీ దగ్గరుండి అన్ని వివరంగా చెప్తాం. వీళ్ళు ఇలా చేసేయాలి, అవసరమైతే మేము చేస్తాము, లేకపోతే ఉపాసకుడు కనుక అతనితోనే చేపిస్తాము. వారితోనే హోమం చేపించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అక్కడ అసలు అది చేయాల్సింది. ఇక్కడ బ్రాహ్మణులు ఎందుకు చేస్తారు అంటే, ఈ మాదాగయ అంశాలు ఎందుకు వస్తాయంటే, వారు చేయలేరు కనుక వారి కోసము మేము చేస్తున్నామని సంకల్పాలు చెప్పి చేయాలి. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా చేయగలుగుతారు, చాలా శుభ్రంగా చేయగలుగుతారు. 1,50,000 వరకు మంత్రాన్ని సాధన చేసినటువంటి ఆ వ్యక్తికి హోమం చేయడం ఏమంత పెద్ద సమస్య అవుతుంది. విధానాలు తెలియవు అంతే, కానీ విధానాలు ఇవి బిడ్డ అని చెప్పినట్టయితే చాలా గొప్పగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో మేము అవకాశాన్ని మరీ ఎక్కువ అంటే దక్షిణ ఎక్కువ కాకుండా తక్కువలోనే చేపించేటువంటి ఒక సపోర్టింగ్ చేసేటువంటి అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము. సో హోమము చేపించుకోవాలి అని అనుకున్న వారు మంత్ర ఉపాసన చేసి హోమము చేపించుకోవాలి ఎలాగో తెలియనటువంటి వారికి, లేదు మా దగ్గర చేపించుకోవాలి అనుకునేటువంటి వారికి, లేదా మేమే దగ్గర ఉండి మేము చేసుకోవాలి అని అనుకునేటువంటి వారికి
చక్కటి అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము. ఇది చక్కగా అందరూ కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఇంకా హోమము ఎలా కావాలి అంటే హోమాన్ని మేము ఎలా చేసుకోవాలి, ఎవరైనా సరే ఉత్సాహంగా ఉన్నారనుకోండి, గురుగారు మేము హోమం నేర్చుకోవాలనుకుంటున్నాము, ఎలా చేయాలి, చాలా మంచి విధానం బిడ్డ, మేము నేర్పించడానికి కూడా సిద్ధం. అందరికీ బ్లెస్సింగ్స్.